మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సొకటొమ్ముగా బస్ చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ద్రోణి కారణంగా చిక్కోలు జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలు నిన్న సాయంత్రం నుండి కురుస్తున్నాయి. తెల్లవారుజామున కురిసినటువంటి అకాల వర్షాల కారణంగా పలు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయ్యాయి. పలు చోట్లకు మాత్రం పిడుగులతో కూడినటువంటి వర్షాలు కూడా కురుస్తున్నాయి. నరసన్నపేట మండలంలో ఉన్నటువంటి ఒక గ్రామంలో పిడుగుపడి ఒక గడ్డివాము దగ్ధమైంది. మరోవైపు చూస్తే కనుక ఈ వాతావరణ కేంద్ర హెచ్చరికల నేపథ్యంలో సముద్ర తీర ప్రాంతం మత్స్యకారులందరూ కూడా వేటకు వెళ్ళొద్దని ఇప్పటికే నిషేధాజ్ఞ విధించారు. ఆ మండు వేసవిలో కూడా కుండపోత వర్షం చిక్కోలు వాసులను తడిసి ముద్ద చేసిన దాంట్లో ఎటువంటి వస్తుంది. ప్రస్తుతం కూడా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఈ వర్షాలు కనుక విస్తారంగా కురిసినట్టయితే వేసవి కాలంలో ఆరుతడి పండించినటువంటి రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి. మరోవైపు మామిడి జీడి మామిడి రైతులు మాత్రం తీవ్రంగా నష్టపోయే పరిస్థితి. ఎందుకంటే మామిడి పూతకొచ్చే టైం, ఇప్పుడు పిందొచ్చే టైం. ఈ టైంలో కనుక ఈ వర్షాలు పడినట్టయితే ఓవైపు అయితే పువ్వు కూడా పూర్తిగా నేలరాలే పరిస్థితి. జీడి మామిడి తోటలకు తీవ్రంగా నష్టపడే పరిస్థితి. వాణిజ్య పంటలుగా గత 5 ఏళ్ళుగా జిల్లా వ్యాప్తంగా వేసవిలో మాత్రం ఏవైతే మొక్కజొన్న పంటను సేద్యం చేస్తుంటారో ఈ వర్షాలు కనుక విస్తారంగా కురిస్తే ఆ మొక్కజొన్న రైతులందరూ కూడా తీవ్రంగా నష్టపోయే పరిస్థితి. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఉక్కపోతతో ఉన్నటువంటి ఈ పరిస్థితి, పగటిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్న ఈ తరుణంలో ఇటువంటి అకాల వర్షాలు మనుషులు రోగాలు తెచ్చేందుకు కూడా దోహదపడతాయి. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకునే పెన్నడు లేటు విధంగా మండు వేసవిలో ఇటువంటి వర్షాలు అకాలంగా కురవడం, ఈ కురిసిన వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా తడిసి ముద్ద కావడం, ఈ వర్షాలు కనుక విస్తారంగా కురిసినట్టయితే రైతులకు తీవ్ర నష్టంతో పాటు ఏదైతే హార్టికల్చర్ సంబంధించినటువంటి పంటలకు మాత్రం తీవ్ర నష్టం జరుగుతుంది. అందులో ఎటువంటి అతిశక్తి లేదు. వాతావరణ కేంద్రం ఆల్రెడీ హెచ్చరిక జారీ చేసింది. 4 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాలు కురవడం కారణంగా ఓవైపు వేసవి తాపంతో ప్రజలు కొంత సేద తీరినప్పటికి కూడాను పూర్తి స్థాయిలో పంటలకు నష్టం జరిగే పరిస్థితి ఉంటుంది. మరోవైపు ఏదైతే వర్షాభావ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో వరి రైతులు మాత్రం ఇప్పటికి కూడాను వరిని నూర్పు చేయకుండా పొలాల్లోనే కుప్పలు పెట్టుకుని కూర్చున్నారు. ఈ వర్షాలు కనుక విస్తారంగా కురిసినట్టయితే ఆ పంట కూడా నష్టపోయే పరిస్థితుల్లో రైతులు వాపోతున్నారు. ఇటువంటి తరుణంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి ఈ వర్షాల కారణంగా పూర్తి స్థాయిలో జిల్లాలో చాలా మట్టుకు నష్టం జరిగే పరిస్థితి. మండు వేసవిలో కుండపోత వర్షం మాత్రం జిల్లా వాసులను ఒక్కసారిగా ఉలికిపాటు గురిచేసింది. వాతావరణ కేంద్రం మరో 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేయడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తం అయింది. మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి ఆరుతడి పంటలు పండించే రైతులు మాత్రం తమ పంటలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. 190 కిలోమీటర్ల తీరం ఉన్నటువంటి సముద్ర తీరంలో 13 మత్స్యకార ప్రాంతాలు ఉన్నాయి. వేట అనువైనటువంటి ఈ రోజుల్లో ఇటువంటి అకాల వర్షాలతో పాటు అంటే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి కారణంగా కురుస్తున్న వర్షాలకు వేటకు వెళ్ళొద్దని మత్స్యకారులు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వేట అనువైనటువంటి ఇటువంటి రోజుల్లో ఇటువంటి ఆదేశాలు మాత్రం మత్స్యకారు కుటుంబాల్లో చీకటి అలుముకోవడంతో పాటు ఆకలి కేకలు కూడా వినిపించే పరిస్థితి ఉంది. జిల్లా వ్యాప్తంగా నిన్న సాయంత్రం మొదలైనటువంటి ఈ వర్షాలు మాత్రం ఎడతెరపు లేకుండా కురుస్తాయడానికి ప్రస్తుతం కురుస్తున్నటువంటి ఈ వర్షం మనం నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇటువంటి పరిణామాలు మునుపెన్నడూ లేనటువంటి ఈ తరుణంలో ఇటువంటి అకాల వర్షాలు ఓవైపు రైతు నష్టపెట్టడంతో పాటు మరోవైపు మనుషులకు ఈ వర్షాలు ఎటువంటి రుగ్మతలు తెస్తాయని భయం కూడా నెలకొన్నది. ఈ వర్షంలో కనుక తడిసినట్టయితే ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ తడిసిన వ్యక్తులకు మాత్రం రోగాలు అంటే అవకాశం ఉంటుంది. ఇటువంటి వేసవిలో ఇలాంటి వర్షాలు కురవడం మాత్రం మునుపెన్నడూ లేనటువంటి పరిస్థితి. ఓవైపు వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో మాత్రం తీర ప్రాంత మత్స్యకారులందరినీ కూడాను వేటకు వెళ్ళొద్దని ఆదేశాలు జారీ చేశారు. మైదాన ప్రాంతంలో వరి కుప్పలు నూర్చడం రైతులు నష్టపోయే పరిస్థితి. ఇటు మామిడి జీడి మామిడి తోటల రైతులు కూడా తీవ్రంగా నష్టపోయే పరిస్థితి. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్నటువంటి ఈ తరంలో కురుస్తున్న ఈ వర్షాలు మాత్రం అన్ని వర్గాల ప్రజలను నష్టపరుస్తుంది. అందులో ఎటువంటి అతిశక్తులు మరి ఈ వర్షాలు కనుక 3 రోజుల పాటు ఎడతెరపు లేకుండా కురిస్తే మాత్రం మరింత నష్టం జరిగేందుకు అవకాశాలు మాత్రం లేకపోలేదని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.